ఈరోజు మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అవ్వడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా యాక్సిస్ బ్యాంక్ 5% పడింది. ఎందుకు పడింది, రీజన్స్ ఏంటి అని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సెన్సెక్స్ 501 పాయింట్స్ పడి 81,757 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 50 140 పాయింట్స్ పడి 24,968 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 545 పాయింట్స్ పడి 56,283 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు విప్రో 2.4% వరకు పెరిగింది. బజాజ్ 2% పెరిగింది. టాటా స్టీల్, ఓఎన్జీసీ, నెస్లే టాప్ గెయినర్స్గా కనిపిస్తున్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ 5.2% వరకు పడింది. శ్రీరామ్ ఫినాన్స్ 3% వరకు పడింది. భారత్ ఎలక్ట్రికల్, హెచ్డిఎఫ్సి, భారతీ ఎయిర్టెల్ టాప్ లూజర్స్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎఫ్ఐఐ అండ్ డిఐఐ డేటా చూస్తే ఇద్దరు బై సైడ్ అయితే ఉన్నారు. ఎఫ్ఐఐ వచ్చేసి 374 క్రోర్ దగ్గరగా బై సైడ్ ఉన్నారు. డిఐఐస్ 2103 క్రోర్ దగ్గరగా బై సైడ్ ఉన్నారు. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ 5.2% వరకు డ్రాప్ అవడానికి రీజన్స్ ఏంటి అని మాట్లాడుకుందాం. జూన్ క్వార్టర్లో 6035 క్రోర్ ప్రాఫిట్ ఉన్న బ్యాంక్ ఇప్పుడు Q1 రిజల్ట్స్ తర్వాత 5806కి తగ్గిపోవడం చూసాం. అంటే ఇయర్ ఆన్ ఇయర్లో 4% డిక్లైన్ అయితే బ్యాంక్ ఫేస్ చేసింది. ఇది ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా తక్కువగా రిజల్ట్స్ పోస్ట్ అవ్వడం యాక్సిస్ బ్యాంక్ ఫాల్కి మెయిన్ రీజన్గా కనిపిస్తుంది. అండ్ ప్రొవిజన్స్ కూడా డబుల్గా ఉండడం గమనించాలి. లాస్ట్ ఇయర్ 2039 క్రోర్ ఉన్న ప్రొవిజన్స్ ఇప్పుడు 3948 క్రోర్స్, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబల్ ప్రొవిజన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మార్కెట్ ఫాల్ అవడానికి ఒక రీజన్ కూడా యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ అని చెప్పాలి. ఈ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల ఈరోజు మార్కెట్లో యాక్సిస్ బ్యాంక్ షార్ప్ ఫాల్ని చూసాం.